హోసన్నా గాస్పెల్ సెంటర్ వారు సమర్పించు సువార్త దర్శనం. సువార్త దర్శనం. దేవుని ప్రత్యక్షతను చూచి పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అన్య జనులలో నుండి ప్రత్యేకించబడి దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతున్నారు హోసన్నా గాస్పెల్ సెంటర్ దైవజనులు శ్రీ కొడాలి మోజెస్ గారు. సృష్టికర్త, అద్భుతములు చేయవాడు, సజీవుడై నేడు మన మధ్యలో నిలిచి ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆయన పేరు యేసు. నెరవేర్చే మా యేసయ్యా, నీ సేవకుల మాటను రూఢిపరచువాడవయ్యా. మాట ఇచ్చి నెరవేర్చే మా యేసయ్యా, నీ సేవకుల మాటను రూఢిపరచువాడవయ్యా. యేసయ్యా మా దైవమా, యేసయ్యా మా దైవమా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. మాట ఇచ్చి నెరవేర్చే మా యేసయ్యా, నీ సేవకుల మాటను రూఢిపరచువాడవయ్యా. వీరింక్లక్ హోసన్న పరిచర్య ద్వారా ప్రసారమవుతున్న సువార్త దర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దైవజనులు మోజెసయ్య గారి వర్తమానాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని వాక్యం చూసుకుందామా? ఆరాధన చేసేటప్పుడు ఒక పాట పాడారు దైవ సేవకురాలు. ప్రార్థన చేసేటప్పుడు అదే చేశారు. ఆశ్చర్యం ఏంటంటే, నేను ఈ బల్లారాధనలో ఆ వాక్యమే ఆత్మచేత ప్రేరేపించబడ్డా. దేవుని హస్తం, ఇది దేవుని సంకల్పం. ఈరోజు ఆరాధనలో ఆయన హస్తం మీ మీద చాపబడును గాక. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో 14వ వచనం చదువుతున్నా చూడండి. ఆత్మ నన్ను ఎత్తుకొని తోడుకొని పోగా నా మనస్సుకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులు పడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. ఈ మాట అండి, యెహోవా హస్తము నా మీదకి బలంగా వచ్చింది అంటున్నాడు ఈ దైవజనుడైన యెహెజ్కేలు. ఆ మాట అందరూ చెప్పండి. యెహోవా హస్తము నా మీదికి బలముగా వచ్చెను. ఇప్పుడు మనుషులు వ్యాకులు పడుతూ ఉంటారు. వ్యాకులత అంటే మనస్సులో కలవరం. వ్యాకులత యేసు ప్రభువుని సిలువేసిన హేతువు చేత ఆ శ్రమలను చూసి మరియమ్మ మనస్సులో వ్యాకుల పడిందంట. వ్యాకుల, అందుకని ఆమెకి ఏం పెట్టారు? వ్యాకుల మాత అంటారు. వ్యాకుల మాత అంటారు మరియమ్మని. మన యేసన్న గారి చెల్లి మేరక వ్యాకుల మేరీ ఆమె పేరు. వ్యాకుల, అది పలకరం. ఆ వ్యాకులత అంటే హృదయంలో బహుగా వ్యాకులు పడి కొట్టుకుని పోతాం. ఈ యెహెజ్కేలు ఆయన అప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడంట అక్కడికి. వచ్చి ఆ దేవుని హస్తం బలంగా పెట్టాడంట ఆయన మీద. అంటే దైవ హస్తం ఎవరి మీదకి వచ్చిందో వాళ్ళ వ్యాకులాలు, కలవరాలు, బాధలు
చెదిరిపోతాయి అన్నీ. హల్లెలూయా. కనుక ఆ చెయ్యి, దేవుని చెయ్యి, మహిమగల హస్తం, యెహోవా బాహు, అది మన మీదకి పంపుతాడు దేవుడు. ఆరాధనలో ఎవరిని తాకుతుందో తెలియదు దేవుని చెయ్యి. బలంగా ఎవరి మీదకి వస్తుందో, బలహీనంగా ఎవరి మీదకి వస్తుందో, అదృశ్య దేవుని యొక్క ఆ ప్రత్యక్షత మనకు కలిగితే మనం చూడగలుగుతాం ఆ చేతిని. యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడిను అంటాడు యెషయా ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఈ హస్తం మన మీదకు వచ్చినప్పుడు ఈ కలవరాలు పోయి, వ్యాకులతో పోయి, కృంగిన స్థితి తొలగిపోయి మనం కొన్ని మేలులు పొందుతాం. అదేంటంటే నెహెమ్యా గ్రంథంలో 2వ అధ్యాయం తీసి చూడండి. నెహెమ్యా 402వ పేజీ 18వ వచనం చదువుతున్నా. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తం, కరుణగల దేవుని హస్తం. 402వ పేజీ 402వ పేజీ 2వ అధ్యాయం 18వ వచనం. నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పుతుని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకే బలము తెచ్చుకునిరి. ఈ లేఖనాన్ని మనం చదివితే ఈ నెహెమ్యా అనే ఆయన ఒక ఉద్యోగస్తుడండి, ఉద్యోగి. రాజుగారి దగ్గర భోజనం, పళ్ళు, జ్యూసులు అందించే ఒక గిన్నె అందించే ఉద్యోగి. చాలా విలువైన వాళ్ళు. ఎందుకంటే దాంట్లో 2 ఇషబొట్లు అయితే రాజుగారు చచ్చిపోతాడుగా. అందుకని ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకోరు, చాలా నమ్మకస్తులనే పెట్టుకుంటారు. అటువంటి నెహెమ్యా దేవుని మందిరం పాడైపోయిందని తెలిసి సెలవు పెట్టేసి ఉద్యోగానికి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ మందిరం పనులు చూద్దామని. అక్కడ ఎవరు సహకరించట్లా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు దేవుని సన్నిధిలో నెహెమ్యా. ఈ 18వ వచనంలో చూస్తే ఆయన ఏమంటున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళందరితో దేవుని కరుణాహస్తము, సహాయము చేయగల దేవుని కరుణాహస్తాన్ని చాపుతున్నాడు మన మీద అని ఆ రాజుగారు ఈయనకి చెప్పిన మాటలు వాళ్ళతో పంచుకుంటుంటే చివర మాట చూడండి, ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకునేది. అంటే అర్థం ఏంటంటే చెడ్డ పనులు చేయటానికి ఎవరికి ట్రైనింగ్ అక్కర్లా, డబ్బులు కూడా అక్కర్లా. ఆడే తాగెత్తాడు ఈయన్ని పాడు చేయటానికి. ఆ డబ్బులు పెట్టి సిగరెట్ ఆడే తాగెత్తాడు, ముందు ఆడే తాగెత్తాడు, సినిమాకి కూడా వాడే తీసుకెళ్తాడు. అదే ప్రార్థనకి వెళ్దాంరా, ఆటోకి డబ్బులు లేవంటే మాత్రం ఇవ్వడం, దానికి చేయడు. మంచి పనులకు చేయరు. కొట్లాటలకి, తాగుళ్ళకి, సినిమాలకి, పేకకి, వీటికైతే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఒక పవిత్రమైన జీవితాన్ని ఇచ్చే ప్రార్థన, మందిరం, ఆరాధించుకునే మందిరం పని జరుగుతాను. అప్పుడు ఈ మంచి కార్యము చేయుటకు బలం తెచ్చుకున్నారంట. ఎక్కడి నుంచి? దేవుని చేతిలో నుండి. కరుణాహస్తం వాళ్ళ మీదకి వచ్చింది కనుక మంచి పని చేయటానికి బలం వచ్చింది వాళ్ళకి. అంటే దేవుని హస్తము ఎవరి మీద చాపబడిందో వాళ్ళకి దేవుని పని చేయాలని తపన ఉంటుంది మనసులో. ఎప్పుడు చూసినా దేవుని కార్యాలు చేయాలి, దేవుని సువార్త ప్రకటించాలి, దేవునికి సాక్షిగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించుకోవాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, దేవుని మందిరం కట్టడంలో నడుం కట్టుకోవాలి. ఈ విధంగా వాళ్ళకి మంచి పనుల మీద మనస్సు కలుగుతుంది. ఈ చెడు అంతా వదిలిపెట్టి, ఈ చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు వదిలిపెట్టి, ఆమె ఎవరో ఒక కుటుంబంలో ఆడపిల్ల, చదువుకునే పిల్ల, అదేంటో చిన్న కారు లాంటిదేదో గ్రౌండ్లో తోలుకునేది ఉంటుందంట. వెళ్ళింది, డబ్బు కట్టింది, ఎక్కింది, తలకి హెల్మెట్ పెట్టుకుంది, తోలుతుంది, స్పీడ్గా వెళ్తుంది. హెల్మెట్ గాలికి ఎగిరెళ్ళి ఎక్కడో పడిపోయింది. ఈ హెల్మెట్ ఎగిరెళ్ళి పడేలోపు ఈ వెళ్ళి అక్కడ గుద్దింది.
అక్కడే ఆ గ్రౌండ్లోని. ఒక్కసారి వెళ్ళి రోడ్డు మీద పడింది, తల బద్దలైపోయి చచ్చిపోయింది. అది మంచి పనే? అది అవసరమా? కారులు దోలటం, కుక్కలను దోలటం, కోతులను దోలటం అది అవసరమా? ఆరాధించుకో, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ప్రభువుకి అప్పగించుకో. మన పిల్లలు మంచి పనులలోకి కనుక ఆసక్తి గలవాళ్ళు కావాలంటే ఆయన హస్తము దిగి వచ్చి ఆరాధనలో ఉండాలి. వాళ్ళు పరిశుద్ధాత్మ ఆరాధనలో పరిశుద్ధాత్మ అల్లాడుతూ ఉన్నప్పుడు ఆయన హస్తం బలంగా వస్తుంది. అప్పుడే వచ్చిన ఆరాధనకు వచ్చిన వాళ్ళ మీద కూడా ఆ చెయ్యి తాగుతూ మొదలెట్టేసరికి చెడ్డ ఆలోచనలన్నీ తొలగిపోయి మంచి పనుల వైపు, వద్దురా నేను ఈ రోజు నుంచి ఆ సినిమాకి రాను, ఈ రోజు నుంచి నా సిగరెట్ తాగాలనిపించట్లా, నాకు నేను బైబిల్ చదువుకుంటా, ఆరాధించుకుంటా, మంచి పనుల మీద మనస్సు రావాలంటే నీ చేత్తో నువ్వు నీ పిల్లల్ని ఎంత కొట్టినా రాదు. దేవుని చెయ్యి రావాలి నీ పిల్లల మీదకి. ఆయన మహిమగల బాహువు రావాలి, ఆయన కరుణాహస్తం రావాలి. ఈనాటి ఆరాధనలో ఉన్న ప్రతి వ్యక్తి మీద ఆయన హస్తము దిగొచ్చును గాక, బలపరుచును గాక, మంచి పనుల మీద ఆసక్తి కలిగించును గాక. తొంభై 98వ కీర్తన చూడండి. 98వ కీర్తన 98వ కీర్తనలో మొదటి వచనాన్ని చదువుతున్నా చూడండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడండి. ఆయన హస్తము, ఆయన పరిశుద్ధమైన బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. ఒక వ్యక్తి విజయాన్ని పొందాలి, జీవితంలో అపజయాలు కలగకూడదు. నీకు విజయం రావాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసమే విజయం, యోహాను పత్రికలో రాసుంది. అవిశ్వాసం వలన విజయం రాదు ఎవరికి. నీకు ఆ విశ్వాసం రావాలంటే ఆయన పవిత్రమైన హస్తం నీ మీదకి రావాలి. ఇక్కడ దావీదు అదే చెప్తున్నాడు. ఆయన దక్షిణ హస్తం అనగా ఆయన పవిత్రమైన బాహువు విజయము కలుగు చేస్తుంది. బలం గలది, శక్తి గలది, పరిశుద్ధమైనది. ఇప్పుడు మన జనరల్గా చెప్తున్నాం, ఎవరైనా కష్టాల్లో ఉండి కృంగిపోయి వ్యాకులం చెందుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, వాళ్ళకంటే కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయేస్తే, రే భయపడబాకరా, ఈ అన్నాలు ఉంటాయి అని చేసి భుజం మీద చేసి మాటలు చెప్పుకుంటూ తీసుకెళ్తే వాళ్ళకి కొంత ధైర్యం కలుగుతుంది. అలాగే దేవుడే తన హస్తం చాపి దావీదుకి గొల్యాతు మీద విజయం వచ్చిన దేవుని హస్తం ఉన్నాయి. ఇప్పుడు ఆ ఒడిశాలో ఉందో చూసారా, అది లాగి రాయేసి కొట్టాడు. ఆ ఒడిశాలతో కొట్టినప్పుడు అది తిన్నగా ఈడు నుదుట కనుక తగలలేదనుకో, పిప్పి పిప్పి చేసేసేవాడు, కాలు కింద వేసి. అంత ఎత్తున్నాడు వాడు, బలవంతుడు, దావీదు పొడ్డోడు. అది తిన్నగా వెళ్ళి తగలాల్సిన సాటే తగలటానికి కారణం ఏంటంటే ఈయన చేతులు కాదు అది పట్టుకుంది, దేవుని చేతులు పట్టుకున్నాయి ఆ ఒడిశాలని. హల్లెలూయా. కనుక నువ్వు దేవుని చేతులు కనుకుంటే బలవంతుని చేతులని బాణంలాగా దేన్ని కొట్టాలో దాన్ని కొడతావు, దేన్ని అందుకోవాలో చదువులో దాన్ని అందుకుంటావు, ఉద్యోగంలో దేన్ని అందుకోవాలో దాన్ని అందుకుంటావు, వివాహంలో దేన్ని అందుకోవాలో దాన్ని అందుకుంటావు, దైవత్వంలో ఏ కృపలు పొందాలో దాన్ని అందుకుంటావు. దేవుని హస్తం నీ మీద ఉంటే 25 సంవత్సరాల ఈ సేవలో ప్రశాంతమైన హృదయంతో సంవత్సరాలు జరుగుతూ అటు కుటుంబం ఇటు సేవలో ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టినా రాను రాను అవి ఇది ఒక సమస్య, దీనికి నేను వ్యాకులం చెందాలి అనే పరిస్థితులు కూడా మర్చిపోయేటట్టు చేస్తున్నాడు దేవుడు. 18లో దైవ సేవకురాలు అయిపోయిందని ఫోన్ల మీద ఫోన్లు చేశారు హైదరాబాద్ నుంచి.
కనీసం నేను వెళ్ళాల, ప్రజలతోనే ఉన్నా, ప్రజల్ని స్తుతించుకుంటున్నా, ఆయన హస్తం చేత బలపరచబడ్డా. ఆ బలంతో ప్రార్థిస్తే అద్భుతం చేసి ఆమెను తెచ్చాడు. 19లో మొదలైంది ప్రసాద్ గారి సమస్య. అయిపోయారు 6 నెలలు ఆవేదనతో కూడిన పరిస్థితులు. దేవుడు వలన అది విజయం పొందాం మనం, దేవుని హస్తం చాపటం వలన. మీకు తెలుసు డిసెంబర్లో మనం ఎలా ఉన్నాం, జనవరిలో ఎలా ఉన్నాం, ఫిబ్రవరిలో ఎలా ఉన్నాం. ప్రతి ఆరాధనలో నేను కన్నీళ్ళు, మీరు కన్నీళ్లు విడుస్తూ ఆయన కొరకు చేసింది. మరి అదే మనం మన కళ్ళతో చూస్తున్నాం ఇప్పుడు. మళ్ళీ ఆ వ్యక్తిని మనతో మాట్లాడటం, మనకు ఉపయోగకరంగా మారటం. తర్వాత వెంటనే మళ్ళీ కరోనా స్టార్ట్ అయిపోయింది. ఇది ఒకరి సమస్య కాదు, అందరి సమస్య. ఇప్పుడు నా ఇంటి సమస్య అయితే నాకే ఆవేదన, మీకు ప్రార్థన. కానీ ఇప్పుడు అన్ని కుటుంబాల సమస్య, రకరకాల పరిస్థితి. దీనిని దాటిస్తున్నాడు దేవుడి విజయంతో. దేవుని హస్తం వైపు చూడు యవనస్తులారా, అది నీకు విజయాన్ని కలుగు చేస్తుంది. ఎక్కడ అపజయం అనేది కలగనివ్వదు. దేవునికి మహిమ కలుగును కాక, మహిమ కలుగును కాక. ఆధ్యాత్మిక జీవితంలో సాతాను ఎక్కడ మనల్ని పాడు చేస్తాడో, ఈడ్చుకుపోతాడో, శాంతి లేకుండా, విశ్వాసం లేకుండా, పవిత్రత లేకుండా, ఐక్యత లేకుండా పతనం చేయటానికి ఎక్కడ ఈడ్చుకుపోతాడోనని ప్రతి క్షణం భయం ప్రజలకి. ఏమవుతుందో బాప్తిసం తీసుకున్నాం అనుకో, తర్వాత పడిపోతామేమో, మళ్ళీ పడిపోతామేమో. దేవుని నమ్ముకొని సాగుతున్నాం అనుకో, నిలవలేనేమో. ఇలాంటి కొన్ని అనుమానాస్పదమైన పరిస్థితులు వస్తాయి. కానీ ప్రభు అంటున్నాడు యోహాను సువార్తలో, చూడండి మీరు తీసి 10వ అధ్యాయంలో, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనం చదువుతున్నా. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశించవు, ఎవ్వడూ వాటిని నా చేతి నుండి అపహరింపడు. ఎవ్వడు, ఆ మాట మాత్రం అండర్లైన్ చేసుకోండి. యోహాను సువార్త 91వ పేజీ 10వ అధ్యాయం 28వ వచనంలో ఆఖరిలేను. ఎవ్వడు వాటిని అంటే గొర్రెలు, ఆ గొర్రెలు మనమే. మంచి కాపరి అని యేసుక్రీస్తు చేతిలో ఉన్న గొర్రెలం మనం. ఎవ్వడు వాటిని నా చేతిలో నుంచి అపహరింపడో. కరోనా అపహరించలేదు, కష్టాలు అపహరించలేవు, కరువులు అపహరించలేవు, నిందలు అపహరించలేవు. కారణం, నువ్వు ఆయన చేతిలో ఉన్నావు, బలవంతుని చేతిలో ఉన్నావు, కరుణగల హస్తములో ఉన్నావు, కనికరం గల హస్తంలో ఉన్నావు, గాయాలు పొందిన హస్తములో ఉన్నావు, ప్రభావము గల గాయాలతో ఉన్న దయామయుడని యేసు హస్తములో నీవు ఉన్నావు. కనుక నిన్నెవ్వడు అపహరింపలేడు, ఎవ్వడు కిడ్నాప్ చేయలేడు. ఆయన చేతిలో నుంచి ఎవ్వడు నిన్ను లాగివేయలేడు, పాడు చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొన్ని పరిస్థితులు చూస్తుంటే ఆఖరి రోజుల్లో ఏదన్నా ఆఫీస్కి వెళ్ళామనుకోండి, లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ ఆఫీస్కి పని ఉండి, ఊరికే ఎందుకు వెళ్తాం, పని మీద అడిగితే నేను ఎట్టాగూ వెళ్ళను. ఎందుకంటే ఎంతోమంది పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళతారు. అలాగే మీరు కూడా వెళ్తారు, వెళ్ళాలిగా, తప్పదుగా. రేషన్ రాలేదను, పెన్షన్ రాలేదను, ఇంటి స్థలం రాలేదను, పెళ్ళి చేస్తే అదేదో వస్తుందే, పెళ్ళికి ఇస్తున్నారుగా, అది రాలేదని ఏయో సంథింగ్ కార్యక్రమాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది అయితే బూతులే తిడుతున్నారు. మేము ప్రభుత్వ అధికారులమే, ఒక పద్ధతిని పాటించాలి, గౌరవించాలి ప్రజల్ని, వాళ్ళు కట్టే ట్యాక్స్తోనే మేము జీతాలు తీసుకుంటున్నామని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దూషణ మాటలు పలుకుతున్నారంట. చాలామంది చెబుతున్నారు. నిజమే, అంచె దినములలో ఈ పరిస్థితులు ఉంటానే ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, నేను ఎవడు ముట్టలేడు. మౌనంగా చూస్తూ ఉండు. నువ్వు బలమైన హస్తము గల దేవుడే కార్యాలు నెరవేరుస్తాడు నీ పక్షంగా. నీది న్యాయమైతే, న్యాయాధిపతి అయిన దేవుడిని నమ్ముకుని కనుక నువ్వు నడుస్తూ ఉంటే, నీ డబ్బుని కానీ, నీ భక్తిని కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ ఆస్తిని కానీ ఎవడు అపహరింపలేడు.
పొలాలు ఆక్రమించే వాళ్ళు కొందరు, స్థలాలు ఆక్రమించే వాళ్ళు కొందరు, ఎదురు మళ్ళీ రౌడీజం. ప్రతిదానికి పోలీస్ స్టేషన్కో కోర్టుకో పరిగెత్తితే ఎన్నేం చేస్తారు వాళ్ళు? మనకున్నాడు దేవుడి పైన. హల్లెలూయా. ఆయనే చేస్తాడు. నా చేతిలో ఉండండి మీరు, నా చేతి నీడలో ఉండండి మీరు. మిమ్మల్ని ఎవడు, మీ ఆస్తిని కానీ మిమ్మల్ని కానీ ఎవడు ఆహ్వానింపలేడు. దేవుని కొంతమంది డబ్బు వైపు చూసి మాకేంటి అనుకుంటున్నారు, కొంతమంది పదవుల వైపు చూసి మాకేంటి అనుకుంటున్నారు. మనం యేసు వైపు చూద్దాం. ఆయన కరుణాహస్తం చాపుతాడు, నిన్ను పట్టుకుంటాడు. చూడండి, ఆ పేతురు పత్రికలో ఆ విద్య లేని పామరుడైన పేతురు అదే చెప్పాడు. ఆ చేతిలోనే ఉండండి మీరు. మొదటి పత్రిక 5వ అధ్యాయం 217వ పేజీ చివర, బైబిల్ చివర 5వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నా. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు బలిష్టమైన ఆయన చేతి కింద ఉండండి. హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? ఆయన చెయ్యి. కొంతమందిని ఏర్పరచుకుంటారు. కార్తీక మాసాలు వస్తున్నాయో వచ్చినాయో? వస్తాయి. ఇక అప్పుడు ఏదైనా సహాయం చేస్తారని సంవత్సరం అంతా ఒక రైతు చేతి కింద పడి ఉంటారు. కార్తీక మాసాల్లో 2 బస్తాలు ఒడ్డు గొలుతాడు. కరువు కాలం కార్తీక మాసాలు ఒక రైతు చేతి కింద ఈ సంవత్సరం అంతా ఊడిగేం చేస్తానే ఉంటాడు, ఆ నెల 2 నెలల కోసం. అదే నువ్వు దేవుని చేతి కింద ఉండు, 6 నెలలు కాదు 12 నెలలు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు, పోషిస్తాడు దేవుడు. హల్లెలూయా. 2019వ సంవత్సరం ఇంచుమించు ఇదే రోజులు అనుకోండి, అక్టోబర్ నెల. మళ్ళీ 2020వ సంవత్సరం అక్టోబర్ నెల. ఈ 12 నెలలు, ఈ 25 సంవత్సరాల నా సేవా భక్తికి పరీక్షా దినాలు. ఆర్థికంగా పరీక్షలు. స్థలాలు కొనటం, మందిరాలు కడతాం. అయ్యా, నేను నా కుటుంబంలో సమస్య వచ్చింది, డబ్బులు వాటికే కావాలి, ఇక నీ పని నేను చేయి, నేను తోకముడుసు కూర్చోటానికి ఈ జీవితాన్ని బలిపీఠం మీద సమర్పించున్న వాళ్ళగా. అలాని ఇంత మొయ్యలేని బరువు వచ్చింది, నేను అప్పులు చేస్తాను, ఈ 25 ఏళ్ళు అప్పు చేయను అన్నాను, కానీ ఒకసారికి తూచి అంటానికి కుదిరే పరిస్థితి కాదు. దేవుడితో ఉన్న అనుబంధం పరీక్ష పెట్టాడు దేవుడు నా భక్తికి. ఆ పరీక్షలో తన హస్తాన్ని చాపి మళ్ళీ ఆయనే జయమిచ్చాడు. సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ప్రమోట్ చేయబోతున్నాడు మన సహవాసాన్ని. ఈ పరీక్షలో ఇచ్చిన విజయాన్ని బట్టి ప్రమోషన్, మన సేవ ప్రమోట్ కాబోతోంది కాబోయే దినాలలో. ఆ ప్రమోషనే ఇక్కడ చెప్పింది, హెచ్చిస్తాడు. ఈ ప్రమోషన్ అయినాక ఏం చేస్తాడు? ప్రమోషన్ అంటే ఏంటి? హెచ్చిస్తాడు. యవనస్తులు, దేవుడి చేతి కింద ఉండండి. ఎవరెన్ని అనుకున్నా భయపడబాకండి. మిమ్మల్ని దేవుడు హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధిపరచునుగాక. ఆఖరిగా ఎజ్రా గ్రంథం, ఎజ్రా కాదండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం. అవన్నీ దగ్గరే ఉంటాయి. చూడండి, 30వ అధ్యాయం 384వ పేజీ. 384వ పేజీ బైబిల్ మొదట్లో 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 12వ వచనం 11, 12 చదువుకుని. ఆయన ఆషేరు, మనషే, జెబులూను దేశముల వారిలో నుండి కొందరు కుంగిన మనస్సుతో యెరూషలేముకు వచ్చిరి. మందిరానికి ఎటువంటి మనసుతో వచ్చారంట? ఆషేరు, మనషే, జెబులూను 3 దేశాల నుంచి వచ్చారంట ప్రజలు. వాళ్ళలో ఎక్కువ మంది కృంగిపోయి ఉన్నారంట. ఇందాక చెప్పానుగా, వ్యాకులముతో. ఈ కృంగిపోయిన మనస్సుతో వస్తే దేవుని మందిరానికి అక్కడ రాజాజ్ఞను నెరవేర్చటానికి యోధాలో ఉన్న వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. కృంగిపోయిన వారిని కృంగిపోయామని చేతులు ఎత్తేసేయకుండా
రాజు ఆజ్ఞను నెరవేర్చగలిగిన వారిగా బలపరిచిందంట దేవుని హస్తం. ఆ రాజ ఆజ్ఞే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధన. రాజు అయిన యేసుక్రీస్తు మాటను నెరవేర్చేవారిగా, ఆయన వాక్యాన్ని నెరవేర్చేవారిగా, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనందరినీ కుంగిన మన జీవితాలని ఐక్యపరుస్తుంది దేవుని హస్తం. కుటుంబంలో కుంగిపోయిన వారిని మళ్ళా లేవనెత్తి ఐక్యపరుస్తుంది దేవుని హస్తం. సంఘంలో ఈ పరిస్థితులన్నీ చూసి కుంగిపోతున్న వాళ్ళని లేపి ఐక్యపరుస్తుంది దేవుని కరుణాహస్తం. ఆ హస్తం మీ మీదకి బలంగా వచ్చును కాక, కుటుంబాలను ఐక్యపరచును కాక, సంఘాలను ఐక్యపరచును కాక, యవ్వనులను ఐక్యపరచును కాక. అలా చేయటం వలన ఏమైంది? 13వ వచనంలో పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా యెరూషలేములో వాళ్ళు కూడుకున్నారంట. ఎప్పుడైతే దేవుడి హస్తం వాళ్ళని ఐక్యపరిచిందో విస్తారంగా కూడుకున్నారంట. నేను ఈరోజు ఆరాధనలోకి వచ్చిన ప్రజల్ని గమనించినప్పుడు నిజంగా దేవుని చెయ్యి చాపి మిమ్మల్ని తోడుకొని వచ్చాడు. కృంగిపోయిన పరిస్థితుల్ని మర్చిపోయేటట్టు చేసి, ఇందాక ఆరాధనలో ఉన్నాళ్ళు, ఇప్పుడు ఆరాధనలో ఉన్నాళ్ళు మొత్తం కలిపి ఒకే ఆరాధనలో ఉంటే ఈ మొత్తం మందిరం సరిపోతుంది. ఇట్లా కాదు, కలిసి కూర్చున్నా. అంత విస్తారంగా ప్రజలు ఎంత అపాయకరమైన దినాలలో కూడా ఆరాధనకు రావటానికి దేవుడు కృప చూపినందుకు ఆయన హస్తానికి మహిమ కలుగును కాక. ఆయన చెయ్యి మీకు తోడుగా ఉంచి నడిపిస్తున్నందుకు, కృంగిని మిమ్మల్ని లేవనెత్తుతున్నందుకు, మీకు దేవుని మీద రాజుగారి ఆజ్ఞ నెరవేర్చాలి, శరీరము రక్తము తీసుకోవాలి, ఇది ఆయన ఆజ్ఞ, ఎడతెగక చేయమన్నాడు, శరీర రక్తాల్లో పాలు పొందాలి అనే ఒక మనస్సుని యవనస్తులలో, పెద్దల్లో, పిల్లల్లో కలుగు చేస్తున్న దేవునికి, ఆయన కరుణాహస్తానికి స్తోత్రం కలుగునుగాక. ఒకే మాట, యెహెజ్కేలు మీదకి వచ్చిన హస్తం మా మీదకి పంపు ప్రభువా, నీ హస్తం మా మీదకి పంపు నాయనా, నీ హస్తముతోనే మమ్మల్ని నడిపించు, నీ హస్తముతోనే మమ్మల్ని దాయి, నీ హస్తముతోనే అపవాదికి దొరకకుండా, అపహరించే అపవాదికి దొరకకుండా కాపాడు, అపవిత్రతలో పడకుండా కాపాడు. తగిన సమయంలో నీ హస్తం ద్వారా మమ్మల్ని హెచ్చించు. కృపగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం. నీ ప్రజలను నాయనా చేయి చాపి నీవు తీసుకుని వచ్చిన విధానం కొరకు స్తోత్రం. ఈ మాటలు వినటానికి విశ్వాసం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ సమయంలో ఎదురుగా ఉండి ఎంతమంది విన్నారు, వాళ్ళందరి మీద నీ చేయి చాపండి, నీ బలమైన హస్తముతో వాళ్ళని నడిపించండి, అపవాది చేతి నుండి విడిపించండి, హెచ్చించండి నాయన. అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉంచు. కృంగిన వారిని, కృంగుదలను తొలగించండి సుప్రభు. కృపతో బలపరచండి. నీ కృపా హస్తమునకు అప్పగిస్తున్నాను ప్రభు. ఆశీర్వాదంగా మరొక నెలంతా నడిపించి, దీవించి, ఆరోగ్యం ఇచ్చి, ఆనంద సంతోషాలతో నిలపండి. యేసు పేరిట వేడుకుంటున్నాను తండ్రి. మా చిరునామా కె మోజెస్, హోసన్నా గాస్పుల్ సెంటర్, వీరంకిలాకు. వివరములకు 9949141474 మరియు 9963825785.